ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులు తేదీ ఫిక్స్ చేసినటువంటి సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఏదైతే 6 కొత్త మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం అయితే వాయిదా పడింది. అయితే మరోసారి కొత్త మంత్రులు పిసిసికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తెరపైకి వచ్చిందనమాట. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకం అప్పుడే ఉండబోతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి 2 పదవుల్లో ఒక పదవిని అయితే ఆల్రెడీ రిజైన్ చేశారు కాబట్టి ఇక ఏఐసిసి నేతల రాహుల్ గాంధీ పరిణామ సైతం అప్పుడే ఉండవచ్చని తెలుస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు అదే నెలలో భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉంది. అప్పటికి ఇక ఆగస్టు 3వ తేదీన ఫారిన్ టూర్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదే నెల 11వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుంటారు. ఇక సీఎం హోదాలో ఆయన తొలిసారిగా 15 ఆగస్టు జెండా ఆవిష్కరణ అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్లి పెండింగ్ లో ఉన్న అంశాలపై అధిష్టానానికి మాట్లాడి వీటన్నిటిని క్లియరెన్స్ అయితే తీసుకుంటారట. శ్రావణ మాసంలో కేబినెట్ విస్తరణ పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉందని కేబినెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే తరుణంలో ఇవే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గతంలో పోస్ట్ పోన్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలపీదికి అయితే వచ్చాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. మొత్తానికి ఎవరెవరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయి, గతంలో ఉన్న వారి పేర్లు అయితే ఎంతమందికి 6 మంత్రులు అంటే దాదాపు ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు పిసిసిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాంతోపాటు ఏదైతే పూర్తి స్థాయిలో సీతక్క, పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా వివిధ వర్గాల నుంచి కూడా పోటీ తీవ్ర స్థాయిలో అయితే ఉన్నాయి. అవి ఫైనల్ గా కుదరకపోవడం ఈ మధ్యకాలంలో పెండింగ్లు అయితే పెట్టారు. ఎలక్షన్లు అయితే ముగిసాయి కాబట్టి ప్రస్తుతానికి ఇక పూర్తి స్థాయిలో కూడా వీరికి అందరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మంత్రి పదవుల పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఎట్టకేలకు. త్వరలోనే ఎవరికి ఉండబోతున్నాయి ఏందనేది రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది. కొత్త మంత్రులు ఎవరు ఉండబోతున్నారు అనేది, మార్పులు చేర్పులు అయితే ఉండనున్నాయి.